హాయ్ అండి. ఈరోజు బంగాళదుంపల్ని అర స్పూన్ ఆయిల్‌తో ఎలా ఫ్రై చేసుకోవాలి, అలాగే ఈ బంగాళదుంపల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి అనేది వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. నమస్తే, అస్సలాం వాలేకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. నా పేరు ఆఫ్రిన్. ఈరోజైతే ముందుగా బంగాళదుంపలను అయితే చిన్న చిన్న పీసెస్‌గా ఇలా కట్ చేసేసుకొని వాటర్‌లోకి అయితే వేసేసుకుంటున్నానండి. వాటర్‌లో కూడా కొంచెం అర స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం బంగాళదుంప ముక్కల్ని వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న వ్యాక్స్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయి ఫ్రై చేసినప్పుడు అతుక్కోకుండా జిగురుగా రాకుండా బాగుంటుందన్నమాట. అందుకోసం ముందుగా ఒక అర స్పూను మనం సాల్ట్ వేసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటే మంచిదండి. ఇలా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల ముక్కలు కట్ చేసిన తర్వాత వీటిలో ఉన్న పోషకాలు లాస్ అవుతామేమో అనుకోవచ్చు, కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది దుంప వెరైటీ కాబట్టి అలాంటి ప్రాబ్లమే ఉండదండి. ముందుగా ఇలా వాష్ చేసేసుకొని ముక్కలన్నీ అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకోవడం వల్లే మనకు కొంచెం క్రంచీగా కూడా వస్తాయన్నమాట పీసెస్. ఇలా ఈ వాటర్ని అయితే పక్కన తీసేస్తున్నాను. మొత్తం అయితే ఇలా ప్లేట్లోకి అయితే ముక్కలన్నీ తీసేసుకున్నానండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా పీసెస్ని కూడా ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండీ స్టవ్ మీద పెట్టేసి కాస్త వేడైన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. మేము ఇక్కడ కోల్డ్ ప్రెస్ దాంట్లో పట్టిస్తాము ఆ గ్రౌండ్ నట్ ఆయిల్. గ్రౌండ్ నట్స్ని తెచ్చుకొని దాన్ని కొంచెం డ్రై చేసేసి ఎండలో ఇలా మిల్లుకి పంపిస్తే ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ అయిద్ది అనమాట. ఆ ఆయిల్ని అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ వంటకైతే యూస్ చేస్తున్నాను. అర స్పూన్ మాత్రమే వేసానండి. అర టేబుల్ స్పూన్ అనమాట. ఆ గుంత గరిటె టేబుల్ స్పూన్ మెజర్మెంట్స్ అయితే ఒక అర టేబుల్ స్పూను మాత్రమే వేసాను. అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ మనం అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు తిప్పుకోవాలండి. కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే ముందు బెటర్ అనమాట. కాస్త ఈ ముక్కలన్నీ ఇలా రెడ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం దాన్ని సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక అర స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందు కూడా మనం వాష్ చేసేటప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి మీరు తినే సాల్ట్ని బట్టి. ఇలా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా వేగడానికి కూడా మనకు హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులో చూడండి ఏమాత్రం కానీ బాండీకి అంటుకోకుండా చాలా ఈజీగా, స్టీల్ బాండీ అయినా కూడా చాలా ఈజీగా అలా లేస్తూ ముక్కలు ఇలా మనం తిప్పంగానే టర్న్ చేయంగానే మరి అంటుకోకుండా బాండీకి ఎలాంటి ఇది కూడా అంటుకోకుండా చాలా ఈజీగా ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. అయితే మనం అక్కడే ఉండి సిమ్ నుంచి మీడియం వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాండీ కొంచెం వేడైన తర్వాత మాత్రమే ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఫ్రైని ఈజీగా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే కొంచెం ఇలా వేగిన తర్వాత నేను టర్మరిక్ పౌడర్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒక పావు టీ స్పూను పసుపునైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆ పసుపు మొత్తం ముక్కలకి అన్నిటికీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటున్నాను. మొత్తం ఇలా మనం సన్నని మంట మీద ఇలానే పెట్టేసుకొని ఇలా మాటికి కలుపుకుంటూ ఉండడం వల్ల ముక్కలు అతుక్కోకుండా చాలా ఇలా పొడి పొడిలాడుతూ చాలా ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మనం టైం పెట్టుకుంటే లో ఆయిల్లో బంగాళదుంప ఫ్రైని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా దగ్గరుండి ఇలా ఫ్రైని మాటికి కదుపుకుంటూ ఇలా పక్కన వేరే రెసిపీస్ పెట్టుకున్నా కూడా ఈ ఫ్రైని ఇలా మాటికి కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను. దుంప వెరైటీస్లో కానివ్వండి, ఏదైనా దుంప వంటకాల్లోకి మనం ఇలా గార్లిక్ని వేసుకోవడం వల్ల అందులో ఉండే గుణాలు మనకి ఏదైనా హామ్ చేసే గుణాలు ఏదైనా ఉంటే మనకు తగ్గుతాయని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళు. అందుకని దుంప వెరైటీస్ చేసినప్పుడు కంపల్సరీగా వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలంటారండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కొంచెం రెడ్డిష్లోకి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఇంకా వెల్లుల్లి కరివేపాకు ఆకులు కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను అరుగుదల కోసం. ఈ కార్బోహైడ్రేట్స్ కదండి బంగాళదుంపలు అనేది. ఇలా మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం తీసుకున్నప్పుడు ఈజీగా అరుగుదల కోసం ఇలా అరుగుదలకు హెల్ప్ అయ్యే కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం మంచిదన్నమాట. నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఫ్రై మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయిద్ది అనమాట. బంగాళదుంప ముక్కలు మొత్తం ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత మాత్రమే మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వేరే మసాలాలు ఏమి యాడ్ చేయలేదండి నేను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తక్కువ ఆయిల్లో బంగాళదుంప ఫ్రై అనమాట. బంగాళదుంపలు నార్మల్గా కార్బోహైడ్రేట్స్ అంటామండి. ఇవి మనం శారీరక శ్రమ మానసిక శ్రమ చేసినప్పుడు ఖర్చు అయ్యే పిండి పదార్థం అనమాట మన శరీరంలో. ఇప్పుడు రైస్లో కూడా అవే ఉంటాయి. ఇవైతే వెజిటేబుల్స్ ఈ కూరగాయల్లో లాగా చాలా హెల్దీ కార్బోహైడ్రేట్స్ అనమాట బంగాళదుంపలు.
ఇవి మనం బాగా అరగాలి, మన శరీరానికి బాగా అబ్జార్ప్షన్ జరగాలంటే శారీరక శ్రమ, దానికి తగ్గట్టు శారీరక శ్రమ కూడా ఉండాలన్నమాట. ఇదిగోండి చాలా ఈజీగా లో ఆయిల్తో చాలా ఎర్రగా ఇలా ముక్కలు మొత్తం కూడా వేగిపోయాయి. అంతేకాకుండా ఇందులో ఎటువంటి ఫ్యాట్స్ కూడా ఉండవండి. అంతేకాకుండా డైటరీ ఫైబర్ ఉంటుంది కొద్ది మొత్తంలో. అంతేకాకుండా మనం అఫోర్డ్ చేయగలిగే ఈజీ టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ అనమాట. శారీరక శ్రమ ఎక్కువ పడేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అలాగని మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. ప్రోటీన్స్ ఎలా అయితే తీసుకుంటామో కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవాలన్నమాట. అస్సలు తీసుకోకుండా కార్బోహైడ్రేట్స్కి లావ్ అయిపోతామని అలా తీసుకోకుండా కూడా మనకు హెల్త్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమకి మానసిక శ్రమకి తోడ్పడే వాటిలో కార్బోహైడ్రేట్స్ ఒకటనమాట. ఇదిగోండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ తక్కువ ఆయిల్తో, ఇప్పుడు నేను పట్టుకున్నా కూడా ఆయిల్ చూడండి కొద్దిగానే ఉంటుందన్నమాట. అలాగే స్పూన్కి కానివ్వండి, బాండికి కానివ్వండి, ఎటువంటి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వకుండా మనం నార్మల్గా చేసుకున్నప్పుడు ఆయిల్ కారుతూ ఉంటుంది ఎక్కువగా, అలా కాకుండా తక్కువ ఆయిల్లో 1/2 స్పూన్ ఆయిల్తోనే హెల్తీ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి చాలా పొడి పొడిలాడుతూ ఇలాగా గిన్నెలోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. బాండికి కానివ్వండి, స్పూన్కి కానివ్వండి, ఎటువంటి ఆయిల్ కూడా ఎక్కువగా కూడా లేదనమాట. చాలా తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్రైస్ని మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.